ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. ఆయన కృపను బట్టి మాత్రమే మరి యొక్క నూతన ఆయుష్కాలపు దినాన్ని ప్రభు కృప ద్వారా మనం పొందుకున్నాం. ఎందుకంటే గత రాత్రే సజీవులుగా ఉన్నవారు మరడా ఈ దినము ప్రియ దేవుని బిడ్డలారా, సజీవులుగా లేపబడకుండా మృతుల లోకంలోనికి వెళ్ళిపోయిన వారు ఎంతో మంది ఈ భూమి మీద ఉండగా మనము సజీవులుగా లేవనెత్తబడ్డాం. ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. మనలో జీవం ఉందంటే, ఊపిరి ఉందంటే, ప్రాణం ఉందంటే యేసయ్య కృపను బట్టి మాత్రమే. ఈ మన పడకలిద్దరి నుంచి లేచి ప్రభువుతో ఈ దినచర్యను, ఉదయకాల ప్రత్యక్షపు వాక్కుతో ఈ దినచర్యను ప్రారంభించుకుందాం. ఏ పరిస్థితులను బట్టి నీ హృదయం కలవరముతో, భయముతో, ఆందోళనతో ఉండనివ్వకుండా ఆయన అనుగ్రహిస్తున్న శక్తి కలిగిన వాక్కుతో నీ హృదయాన్ని, నీ తలంపులను, నీ ఆలోచనలు నింపుకో. పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతలు 8వ అధ్యాయము 30వ వచనమును చదువుకుందాం. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచు నుంటిని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, చదువుకున్న వచన భాగంలో ఆయన యొద్ద నేను ప్రధాన శిల్పినై ఉంటిని అంటూ భక్తుడు అంటూ ఉన్నాడు కదా. అనుదినము సంతోషించుచు నిత్యము ఆ సన్నిధిని, ఆయన సన్నిధిని ఆనందించుచు నుంటిని. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కృపను బట్టి ఈ దినాన్ని ప్రభు మనకిచ్చాడు. ఎందుకో తెలుసా? నిత్యము ఆయన సన్నిధిని మనము ఆనందించాలని. అవును, అంతేకాదు, మరి ఆయన ప్రథమ శిల్పిగా ప్రభు మనలను ఏర్పరచుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అంటూ ఉన్నాడు. అంతేకాదు, అనుదినము అంటూ ఉన్నాడు. ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు ఉన్నాను. ఇంకొక చక్కని మాట ఇదే అధ్యాయంలో 22వ వచనంలో ఉంది, చూడండి. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగ చేసుకున్నాడు. ఇక్కడేమో ప్రధాన శిల్పినై అనుదినము ఆయనలో సంతోషిస్తున్నాను అంటూ ఉన్నాడు. ఇక్కడ సృష్టి ఆరంభములోనే, పూర్వకాలమందే తన కార్యములన్నిటిలో కూడా ఆయన ప్రథమమైన దానిగా యెహోవా నిన్ను ఏర్పరచుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అన్నిటికన్నా నీవే నీ ప్రభువుకి ప్రథమమైన దానవు, ముఖ్యమైన వాడవు, ముఖ్యమైన దానవు, శ్రేష్టమైన వాడవు. ఒకవేళ నీ హృదయ అంతరంగం, నీ జీవితం, నేనెందుకు పనికి రాకుండా ఉన్నానా, నేనెవరికి ప్రయోజనకరంగా లేనా, నా కుటుంబీకులు, నా స్నేహితులకు, ఈ సమాజానికి, సంఘానికి నేను ఏమాత్రము మేలుకరంగా, ప్రయోజనకరంగా లేనా అని ఒకవేళ నీలో నీవు కలవరంతో ఉన్నావా, విచారంతో ఉన్నావా, వేదనతో ఉన్నావా, ఈ మాటలు నీ కొరకే. ఆయన నిన్ను తన ప్రథమమైన ప్రధాన శిల్పిగా చేసుకున్నాడు. అంతేకాదు, తన సృష్టి ఆరంభములో ప్రథమమైన దానిగా, ప్రథమమైన వాడిగా నీకు ప్రాధాన్యత ఇచ్చాడు, మొదటి స్థానము. ప్రియ దేవుని బిడ్డ, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన తన కొరకు నిన్ను ఎన్నుకున్నాడు, తన కొరకు నిన్ను రూపించుకున్నాడు, తన కొరకు నిన్ను కాపాడుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎందుకో తెలుసా? నీవు చదువుకున్న 30వ వచనంలో ఆయనలో సంతోషించాలని, ఆయనలో ఆనందించాలని, నిత్యము ఆయన సన్నిధిని నీవు ఆనందించుచూ ఉండాలని ఆయన తన కొరకు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన ప్రథమమైన శిల్పిగా. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఎంతో విశేషమైన వాడవు, విశేషమైన దానవు. దేవుని దృష్టిలో బహు విలువ కలిగిన జీవితం నీ కొరకు ఆయన ఏర్పరిచి ఉన్నాడు. నీ హృదయాంతరంగంలో ఈ ఉదయకాలం ఏ భయము, ఏ కలవరం, ఏ మనుషుల యొక్క మాటలు నిన్ను గాయపరుస్తూ ఉన్నాయి, నిన్ను బాధ పెడుతూ ఉన్నాయి, నిన్ను కృంగుదలకి గురి చేస్తూ ఉన్నాయి,
పర్వాలేదు, ఎందుకంటే ఈ సృష్టి ఆరంభంలోనే పూర్వకాలం అందే ఆయన నిన్ను ప్రథమమైన వాడిగా, ప్రథమమైన దానిగా, విలువైన ప్రత్యేకమైన జీవితమును ఆయన నీకు అలంకరించి ఉంచాడు. ఈ సృష్టి అంతటికన్నా కూడా నీ ప్రభువుకి నీవు విశేషమైన వాడవు. ఈ సృష్టి అంతటి కన్నా కూడా నీ ప్రభువుకు నీవు విశేషమైన దానవు. ప్రియ సహోదరి సహోదరుడా, కనుక అనుదినము ఆయనలో నీవు సంతోషించాలి. ఆయన ప్రథమ శిల్పిగా అనుదినము ఆయనలో నీవు సంతోషించాలి కదా. మనం ఒక పాట కూడా పాడుకుంటూ ఉంటాం, మరి శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కు. అవును అవును ప్రియ దేవుని బిడ్డ, మరి అట్టి రీతిగా మన ప్రథమ శిల్పిగా మన ప్రభువు మనలను అనుదినము సంతోషించబడాలని, అవును ఆనందించాలని, ఆయన సన్నిధిని నిలిచి ఉండాలని, ఆయన సన్నిధిని నిలిచి ఫలించి అభివృద్ధి చెందాలని ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. నేను నిష్ప్రయోజమైన దానను, నేను ఎవరికి ఉపయోగకరంగా లేను అని ఒకవేళ నీ అంతరంగంలో నీవు మరి కుమిలిపోతూ వేదన పడుతూ ఉన్నావా? నీవు ఆయనకు అవసరం. ఆయనకు నీవు చాలా అవసరం. నీ జీవితము ఎంతో విలువ పెట్టి కొనిన జీవితం. ఆయన స్వరక్తం ఇచ్చి, ఆయన పరిశుద్ధ రక్తం ఇచ్చి, ఆయన ప్రాణమిచ్చి సంపాదించుకున్న జీవితం నీది సామాన్యమైన జీవితం కాదు. సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం ప్రభుని స్తుతించు. ఇంత ధన్యత, ఇంత ప్రాముఖ్యత, ఇంత ప్రథమ స్థానము, ఇంత ముఖ్యమైన, అవును ప్రభువా, ఆధిక్యత ఏ మంచి లేని, ఏ యోగ్యత లేని నాకు ఎందుకయ్యా అనుగ్రహించావు? నేను ఏ పాటి వాడను ప్రభువా? నీ కృపను బట్టి కదా, నీ ప్రేమను బట్టి కదా అని ప్రభువుని స్తుతిస్తూ ఈ 30వ వచనములో చదువుకున్న రీతిగా ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచు ఉంటిని అని పలుకు. నీ పరిస్థితులను బట్టి నీ ఆనందాన్ని సాతానుడు దొంగిలించకుండా, నీ పరిస్థితులు, నీ కళ్ళ ఎదుటున్న, అవును నీ కలవరాన్ని పుట్టించే అనుభవాలను బట్టి నీ ఆనందాన్ని, నీ సంతోషాన్ని దుష్టుడు దొంగిలించకుండా, ఎవరు అపహరించకుండా, నీ యొక్క విచారమునకు, కృంగుదలకు కారణమైన వారికి అవకాశం ఇవ్వకుండా ప్రభువులో ఆనందించు, ప్రభువుని గనపరచు, ప్రభువుని మహిమపరచు. అవును, నన్ను గనపరచు, నేను నిన్ను గనపరుస్తానంటూ ఉన్నాడు. ఆయన నిన్ను ప్రథమమైన దానిగా తన సృష్టి ఆరంభంలో నీకు ఆయన తన కొరకు ఏర్పరచుకున్నాడు. ఆయన మరి ప్రధాన శిల్పిగా అనుదినము నీవు ఆయనలో సంతోషించాలని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ దినమును సంతోషముతో, ఈ దినమే కాదు అనుదినము ఆయనలో సంతోషిస్తూ, నిత్యము ఆయన సన్నిధిని ఆనందిస్తూ ఉండే కృపను ప్రభు మనకిచ్చినందుకు ప్రభుని స్తుతిద్దాం. ఏ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ అంత ఆయనే చూసుకుంటాడు. ఆయన అంటున్నాడు, నీ భారము నా పైనవై, నీ చింత యావత్తు నా పైనవై, నేనున్నాను, నిన్ను విడిపించేవాడను, నీకు సహాయము చేయవాడను అని. కాబట్టి ఏ పరిస్థితిని బట్టి కూడా మరి కలవరము, చింత అనే సాతానుని గద్దించి నీ యొక్క హృదయాంతరంగము సంతోషముతో, సమాధానముతో, ఆనందముతో నింపాలని ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభు, ఆయన యొద్ద మమ్ములను ప్రధాన శిల్పిగా అనుదినము నీలో సంతోషించే జీవితాన్ని ఇచ్చావయ్యా. నిత్యము నీ సన్నిధిని ఆనందింపజేసే జీవితాన్ని ఇచ్చావయ్యా. ఈ మాటలు విన్న నీ బిడ్డలను మీరు దర్శించినందుకు వందనాలు. సృష్టి ఆరంభములోనే, పూర్వకాలమందే సృష్టి ఆరంభములో ప్రథమమైన, అవును ప్రభువా, ప్రథమమైన దానిగా, ప్రథమమైన వాడిగా, అన్నిటికన్నా కూడా ఉత్తమముగా, శ్రేష్టముగా నీ కొరకు నీ బిడ్డలను ఏర్పరచుకున్నావయ్యా. వారి జీవితాల్లో నేనెందుకు ప్రయోజనంగా, ఉపయోగకరంగా, మేలుకరంగా లేనేమో అని వేదన పడుతున్నారేమో. ప్రభువా, నీ బిడ్డలను ఆశీర్వదించు అయ్యా. వారికి కలిగిన భయముల నుంచి, వారికి కలిగిన కలవరం నుంచి, వారికి కలిగిన వ్యాకులత నుంచి నీ బిడ్డలను విడిపించు నాయన. నీ చిత్తానికి వారిని వారు తలవంచి నాయన, నీ చిత్తానికి లోపడే బిడ్డలుగా, నీ చిత్తానికి విధేయత చూపే బిడ్డలుగా, అవునయ్యా, నిత్యము నీ సన్నిధిని ఆనందించే బిడ్డలుగా, అవును ప్రభువా, అనుదినము నీ యొద్ద ప్రధానమైన శిల్పిగా, అవును ప్రభువా, ఉండి
నీలో సంతోషించే కృప నీ బిడ్డలకు దయచే, మంచి ఆరోగ్యాలు దయచే, వారి పనులలో తోడుగా ఉండు. ఈ దినము నీ బిడ్డలు తలపెట్టే ప్రతి పనిలో విజయం దయచే, వారి మార్గం సరళం చే, వారి ఉద్యోగాలలో అధికారులకి నీ బిడ్డల పట్ల దయ కలిగించు, ఎడ్యుకేషన్లో తోడుగా ఉండు, జాబ్స్లో తోడుగా ఉండు, బిజినెస్లో తోడుగా ఉండు, వారి ప్రయాణాల్లో తోడుగా ఉండు, వారి కార్యక్రమాల్లో తోడుగా ఉండు. ఈ దినమంతటికి కావాల్సిన మెండైన కృపతో నాయనా నీ బిడ్డలను భద్రపరచమని, దినము ఆనందించే బిడ్డలుగా నీ బిడ్డలను దీవించమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీ గణనామానికి ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.